ఇది డబ్బా, ఇది నేను, ఇది నా చింపిరి జుట్టు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఒరే ఆక్వామ్యాను, అసలు ఏమేం చేస్తున్నావు? ఇంటికి ఏమేం తెస్తున్నావు? మళ్ళీ డబ్బా ఏంటి? నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావా? ఇంటికి ఏదో ఒక కొత్త ఐటెం తెస్తానే ఉంటావా? మళ్ళీ దీనికి ఏంటి హోల్ పెడుతున్నావా? ఎందుకు పెడుతున్నావు సామి? హలో ఆక్వామ్యాన్, నేను ఇప్పుడు ఈ డబ్బాకి బొక్క అంటే బూత్ అని కొంతమంది అఫెండ్ అవుతున్నారు. అదే నేను ఇప్పుడు ఈ డబ్బాకి రంధ్రం, కన్నం, చిల్లు, బెజ్జం ఎందుకు పెడుతున్నానంటే అది మీకే ఈ వీడియో ఎండింగ్ కల్లా అర్థమైపోద్దిలే కానీ ఇలా పైన అన్ని రంధ్రాలు పెట్టేశాక పక్కకి కూడా రంధ్రాలు పెడుతున్నాను, ఎందుకంటే ఎయిర్ ఫ్లో చాలా బాగుండాలి కాబట్టి. చూడండి రంధ్రాలన్నీ పెట్టాక ఎంత అందంగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్ గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నాక నీట్ గా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న వెంటనే ఈ భయంకరమైన నిద్రించుచున్న ప్రాణి దగ్గరికి రావాలి. అలా వచ్చిన వెంటనే ఆ ప్రాణిని ఓపెన్ చెయ్యాలి. అలా ఓపెన్ చేసిన వెంటనే ఈ ప్రాణిని ఎత్తుకొని ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టేయాలి. ఇంకా అలా పెట్టిన వెంటనే దీన్ని పక్కకి పడేసి మీ తండ్రికి తెలియకుండా వారి టీషర్ట్ ని పరిచి ఆ టీషర్ట్ పైన ఈ భయంకరమైన ప్రాణిని పెట్టి ఆ ప్రాణి పైన ఈ చిల్లుల డబ్బాని పెట్టేయాలి. ఇలా పెట్టినచో ఈ భయంకరమైన ప్రాణి యొక్క తోక ఇలా కాకుండా చాలా మంచిగా పెరుగుతుంది. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.